ఈ మధ్య జరిగిన ఒక చిన్న సంఘటనని మీతో షేర్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ కొత్త ఫ్లాట్ కొనాలి కూడా రా అన్నాడు. నేను కూడా అతనితో వెళ్ళాను. ఆ కొత్త బిల్డింగ్ లో ఉన్న అమ్యూనిటీస్ లో జిమ్, స్విమ్మింగ్ పూల్, చిన్నపిల్లల ప్లే ఏరియా ఇలా చాలా ఉన్నాయి. కానీ వాటిలో ఒక కార్నర్ లో ఉన్న ఒక చిన్న బోర్డు నన్ను అట్రాక్ట్ చేసి, అక్కడ ఏం రాసిందో తెలుసా? రిమోట్ వాకింగ్ ఏరియా. వెంటనే నేను ఆ రూమ్ లోకి వెళ్ళి తలుపులు తెరిచి చూశాను. కొన్ని డెస్క్లు, ఛార్జింగ్ స్పాట్లు అన్నీ ఉన్నాయి. ఒక్కసారిగా నాకు రియలైజ్ అయింది ఏంటో తెలుసా? మనం కొత్త ఏజ్ లో ఉన్నాం. పని చేసే విధానం మారింది, లైఫ్ మారింది, మనం ఎదిగే విధానం కూడా మారింది. ఇంతకుముందు ఇంటి నుంచి వర్క్ చేయడం అంటే అది జస్ట్ టెంపరీ సెటప్. కానీ ఇప్పుడు అది మన పార్ట్ ఆఫ్ లైఫ్. ఆన్లైన్ జాబ్స్, హైబ్రిడ్ ఆఫీసులు, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఇవన్నీ చాలా కామన్ అయిపోయాయి. కానీ ఈ ఫ్రీడమ్తో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. డిస్ట్రాక్షన్స్, లోన్లీ ఫీలింగ్, టైం మేనేజ్మెంట్ ఇష్యూస్, బర్న్అవుట్స్. ఒకటేంటి, చాలా స్క్రీన్లు ఎక్కువ, మనుషులు తక్కువ, ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ, అవుట్పుట్ తక్కువ. అసలు నిజం ఏంటో తెలుసా? మనం అవకాశాలు లేక ఇబ్బందులు పడడం లేదు, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతుంది. ఇదే నిజం. ఈ రోజు మీకు మీరే మేనేజర్, మీకు మీరే బాస్. మీ తలపై కూర్చుని ఎవరు ఫాలోఅప్ చేయరు, ఎవరు ఫోర్స్ చేయరు. అంటే ఫైనల్ గా మీ ఎదుగుదలకి, మీ ఫ్యూచర్ కి మీరే బాధ్యులు. అండ్ దాట్ ఎగ్జాక్ట్లీ వెన్ యూ 2.0 బిగిన్స్. ఎందుకంటే ఈ న్యూ ఏజ్ కున్న ఒక పెద్ద అడ్వాంటేజ్ టైం, స్పేస్, ఫ్లెక్సిబిలిటీ. అయితే కొద్దిగా ఆలోచించండి, దాన్ని వృధా ఎందుకు చేసుకోవాలి? మనం వాటిని వాడుకొని మన పొటెన్షియల్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి, మన వాల్యూ పెంచుకోవాలి. అప్పుడే కదా మార్కెట్లో ఉన్న కొత్త ఆపర్చునిటీస్ ని గ్రాప్ చేయొచ్చు. వీటిని పాసిబుల్ చేయడానికి కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. చిన్న రొటీన్స్ ఫాలో అవ్వండి. సోషల్ మీడియా, ఓటీటీకి కొన్ని బౌండరీలు పెట్టాలి. జనాలతో ఆఫ్లైన్ లో కనెక్ట్ ఉండాలి, బయటికి వెళ్ళి కలవాలి, మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేయాలి. చిన్న ప్రాసెస్లు, సిస్టమ్లు ఫాలో అవ్వాలి. ఒక చిన్న హాబీ పెట్టుకోవాలి. తర్వాత మన మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండు ఒకదానితో ఒకటి పోటీ పడకూడదు. ఒకదానితో ఒకటి సపోర్ట్ చేసుకోవాలి. మీకోసం, మీ కుటుంబాని కోసం తప్పకుండా టైం కేటాయించాలి. ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఉంటారో మీ వర్క్లో క్వాలిటీ పెరుగుతుంది. చేసి చూడండి. ఎవరైతే రిమోట్ వర్కింగ్ చేస్తున్నారో వాళ్ళు దీన్ని ఒక బూన్గా భావించండి. బహుశా ఈ అవకాశం అందరికీ దొరకపోవచ్చు. సో స్టెప్ ఇన్ టు యూ 2.0 not with pressure but with clarity. A decision to grow when it is tough. A decision to use this new world for your advantage. A decision to build yourself. Not because of someone told you, because of you feeling. మీరు గనుక అప్గ్రేడ్ అవుతే మీ పని మారుతుంది. దానివల్ల మీకు వచ్చే అవకాశాలు మారుతాయి. దానివల్ల మీ భవిష్యత్తు మారుతుంది. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. మొత్తం మీ జీవితమే మారిపోతుంది. So don't wait. Start building the better version of yourself today. So the world has already moved forward. Now it's your turn.